సార్ కోటేశ్వర గారు, వాళ్ళ అబ్బాయిని కూడా ఇరికించారు అని అన్నారు కదా. వాళ్ళ అబ్బాయి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ, ఐ మీన్ వాళ్ళ మదర్ కూడా యుఎస్ నుంచి వచ్చాడు, కెరీర్ నాశనం చేసేసారు. ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు అన్నీ గతంలోనే విన్నాం. చంద్రబాబు నాయుడు ఒక రోగి అని. మనిషి ఎవరైనా కానీ అసలు భాష అంటే మరి తండ్రిని మించిన తనయుడు అవుదాం అనుకున్నాడు మరి. అలాగని చెప్పేసి దాన్ని కూడా కక్షపూరితంగానే మరి అగ్రిగోల్డ్లో ఏమి జరగకుండానే కేసు పెట్టారా అంటే మరి తెలియదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి సార్, అంటే వాళ్ళ అబ్బాయి ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ కూడా ఉంది, బాగానే ఉంది. ఇంకా నాకు గుర్తులేదు, రోగి అన్న మాట ఒక్కటే గుర్తుంది. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. అతని వయసుకి అప్పుడు కనీసం అతను మీసాలు కూడా రాలేదు. సో సార్, ఈ జోగి రమేష్ గారి పాత్ర ఒకటి, ఆధారాలు బయట పెట్టామంటున్నారు. ఆధారాలు ఏంటనేది మనకైతే తెలియదు. సీసీటీవీ ఫుటేజ్ అది అంటున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అసలు ల్యాప్టాప్ మరి ఏ రకంగా ఇంకా అక్కడ ఉంచుతారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. లేదంటే కనుక జోగి రమేష్ గారు ఈ మధ్య మీడియాలో ఓపెన్ అయిపోయాడు. ఎస్ నాకు తెలుసా అయినా అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. అంటే ఇక దీంట్లో తీవ్రమైన చర్యలు ఉపక్రమించరని చెప్పేసి ఏమన్నా ఆధారాలు ఇంకా అట్లాగే పెట్టుకొని కూర్చున్నారు అనుకోవాలా? లేదంటే కనుక వైసీపీ ఆరోపిస్తున్నట్లు, ఇప్పుడు కనకారావు గారు ఆరోపిస్తున్నట్లు మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్గానే అన్నీ క్రియేట్ చేశారు అనుకోవాలా జోగి రమేష్ గారిని ఎలాగైనా లోపలేయాలన్న ఉద్దేశంతో? సార్ సురేష్ గారు, ఈ జనార్దన్ రావు గురించి లేకపోతే జోగి రమేష్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. జోగి రమేష్ లేకపోతే వైసీపీ నాయకుల యొక్క కాండక్ట్ సర్టిఫికెట్లు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, జనానికి తెలుసు. వాళ్ళు ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారో అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. నేను ఇంతకు ముందు కూడా మీతో ఇదే ఆర్గ్యూ చేశాను. ఆ జనార్దన్ రావు నిజంగా తెలుగుదేశం భక్తుడు, లేదా తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కూటమిని కాపాడాలని కంకణం కట్టుకున్నవాడైతే, మరి జోగి రమేష్ ఏప్రిల్లోనే మనం ఈ విధంగా అక్రమ మద్యం తయారు చేసి ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టిద్దాం అన్నప్పుడు వెంటనే ఎందుకని చెప్పలేదు? ఎందుకు మద్యం తయారు చేశాడు? అతను కూడా తయారు చేసిన వాడే కదా. ఎందుకని? అతని నిజాయితీ ఏమిటి? అరెస్ట్ అయిన తర్వాత అతను చెప్పే మాటలని జనం ఎట్లా నమ్మాలి అనేటువంటిది ఒకటి. సరే, ఇతనికి వాళ్ళతో సంబంధం ఉందా లేదా? ఉందనే అనుకుందాం. అతని క్యారెక్టర్ ఏమిటి? ఈ జోగి రమేష్ క్యారెక్టర్ అందరికి బహిరంగ రహస్యమే. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధమైనటువంటి దూషణ లేకపోతే వాళ్ళ ప్రవర్తన దాని గురించి కాదు. అతని క్యారెక్టర్ ఏమిటి? అతను మరి ఏప్రిల్లో అతను వచ్చి ప్రతిపాదన చేసి ఈ ప్రభుత్వాన్ని మనం బదనాం చేద్దాం, కల్తీ మద్యం తయారు చేద్దాం అని చెప్పేసి అంటే, మరి అతను నిజాయితీ పరుడైతే మరి అప్పుడే ప్రభుత్వానికి చెప్పాలి. లేదా అసలు అటువంటి వద్దులేండి, ఇది మనకు వద్దు ఇది అని చెప్పేసి అతను తప్పుకోవాలి. కానీ అతను ఏం తప్పుకోలేదు కదా. ఇతను తయారు చేయించాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇతను తయారు చేస్తే అతను చేస్తాడా? అందుకని అతను చెప్పేటువంటి దాన్ని మనం ఎట్లా నమ్మాలి, ఏ విధమైన తీసుకోవాలి? అందుకనే ఇక్కడ కక్షపూరితము లేకపోతే కావాలని చేశారనేటువంటి ఆరోపణలకి ఆస్కారం ఉండడానికి అది కూడా ఒక కారణం. అందుకని సరే, ఇప్పుడు కేసు పెట్టారు, 3 నెలలు జైల్లో ఉంచుతారు, 3 నెలల దాకా బెయిల్ రాకుండా చేస్తారు, తర్వాత బెయిల్ వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది ఏమిటో అనేటువంటిది అది తర్వాత సంగతి. అందుకని ఈ తీరుతెన్నులు గనక చూసినప్పుడు తోడుదొంగలు వైసీపీ నుంచి అధికారం రాగానే లేదా అధికారానికి ముందే తెలుగుదేశం పార్టీలో చేరుతారు. తెలుగుదేశంలో పార్టీలో చేరి అన్ని అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలు, అక్రమ మద్యం కావచ్చు, సరఫరా కావచ్చు, పన్నుల ఎగవేత కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. అదేమి తెలుగుదేశం నాయకులకి, ఆ ములకలపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. అంత రహస్యంగా చేస్తూ ఉంటారు. ఎలా నమ్ముతారండి? వాళ్ళకి ఏమీ తెలియదు. ఏం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు? ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కంప్లైంట్ చేయకుండా, ఒకవేళ వీళ్ళు కుట్ర చేశారు, ఓకే కుట్ర చేశారు, మరి తెలుగు తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా చేతులు కలిపారనేటువంటిది ఇందులో ఉంది కదా. అందుకని తోడు దొంగలు, నేనేమంటున్నానంటే జోగి రమేష్ కావచ్చు, లేదా జనార్దన్ రావు కావచ్చు, ఇతర తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తెలుగుదేశం బహిష్కరించాము లేకపోతే సస్పెండ్ చేశాము అని చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తోడు దొంగలు. దొరికిపోయిన తర్వాత ఏదో విధంగా చేయాలని అనుకుంటున్నారు. అందుకని ఈ కేసు ఏమవుతుంది ఏమిటి
అనేటువంటిది మనం తర్వాత చూస్తాం అనుకోండి. కానీ అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది? అన్ని నెలల పాటు అన్ని నెలల పాటు అంతకుముందు అంతకుముందు అక్రమ మద్యం తయారు చేస్తున్నారనే విషయం తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసుగా. ఇప్పుడు అందరూ చెప్తున్నారు అది ఎప్పుడో 2022 నుంచే తయారు చేస్తున్నారండి అని. మరి అధికార యంత్రాంగానికి తెలుసు. ఆ వెంటనే అధికార యంత్రాంగం అటువంటి వాటి మీద ఎందుకు దాడులు చేయలేదు? ఎందుకు దాన్ని నివారించలేదు? సంవత్సరం పాటు ఎందుకని కళ్ళు మూసుకొని ఉన్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. రెండోది, అతను పోలీస్ రిమాండ్ లో ఉంటే ఒక వీడియో బయటకు ఎట్లా పంపిస్తాడండి? ఎవరు తీసి పంపిస్తున్నారు అక్కడ? అందుకని దీనిలో అనుమానించడానికి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఇది ఏం జరుగుతుంది, నిజంగా ఏం జరిగిందని జనం చుట్టూ పీక్కుంటున్నారు. ఒక విధంగా ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. అందుకని నిజాలు బయట పెట్టమనండి. అరెస్ట్ చేశారు, అయిపోయింది, కేసు పెట్టారు, నిజాలను బయట పెట్టమనండి. రెండోది, ఎంతకాలం సాగుతాయి ఈ కేసులన్నీ? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులను మనం చూస్తున్నాం కదా, దశాబ్దాల పొరడు సాగుతూనే ఉంటాయి ఇట్లాంటి కేసులన్నీ. అందుకని దాన్ని ఏమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారా, లేకపోతే ఇంకోటి పెడతారా, ఏం పెడతారనేటువంటి మనకు అనవసరం. వేగంగా చేసి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, జనంలో ఉన్నటువంటి గందరగోళాన్ని, వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.